రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. జ్యోతి అనే మహిళకు ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాల్సి ఉండగా వైద్యుల నిర్లక్ష్యంతో బి పాజిటివ్ బ్లడ్ను ఎక్కించారు. దీంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్లు గుట్టు చప్పుడు కాకుండా చికిత్సను అందిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తీసుకువచ్చిందని కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామానికి చెందిన జ్యోతి రక్తహీనతతో బాధపడుతోంది. ఈ నెల 16న ఎంజీఎం ఆసుపత్రిలో చేరింది. ఆమె డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు బ్లడ్ అవసరం ఏర్పడింది. ఆమెకు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎక్కించాలని డాక్టర్లు సూచించారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఆమెకు ఓ పాజిటివ్ బ్లడ్కి బదులుగా బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు డాక్టర్లు. 19వ తేదీన రక్త నమూనాలను పరిశీలించారు. దాంతో నిర్లక్ష్యం బయటపడింది. ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా చికిత్సలు అందిస్తున్నారు ఆమెకి. రైట్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. జ్యోతి అనే మహిళకు ఓ పాజిటివ్ బ్లడ్కు బదులుగా బి పాజిటివ్ ఎక్కించినట్లు తెలుస్తుంది. ఆమెకు గుట్టు చప్పుడు కాకుండా చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మౌనీష్ వరంగల్ నుంచి మా ప్రతినిధి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మౌనీష్ చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా బంధువులు ఏం చెప్తున్నారు? డాక్టర్లకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం బయటపడినట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, వరంగల్ ఎంజీఎం లో దారుణం చోటు చేసుకుంది. ఎంజీఎం లో మరోసారి వైద్యుల నిర్లక్ష్య ధోరణి అయితే బట్టబయలైందంటే చెప్పుకోవచ్చు. అయితే కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామానికి చెందిన జ్యోతి బ్లడ్ తక్కువ ఉండడంతో ఈ నెల 16న ఎంజీఎం లో చేరింది. పరీక్షలు చేసిన అనంతరం అయితే రక్తం తక్కువ ఉందని తెలిసి చెప్పిన వైద్యులు తన గ్రూప్ ఓ పాజిటివ్ రక్తం ఎక్కించాలంటూ సూచించడం జరిగింది. అయితే ఈ నెల 17, 18న 2 రోజుల పాటుగా ఓ పాజిటివ్ రక్తానికి బదులుగా బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు వైద్యులు. అయితే 19న బ్లడ్ కావాలని మళ్ళీ శాంపుల్ కోసం టెస్ట్ చేయగా ఓ పాజిటివ్ గ్రూప్ ఉండడంతో ఈ 2 రోజులు బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించామని గమనించిన వైద్యులు గుర్తు చప్పుడు కాకుండా పేషెంట్ కి అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. అయితే పేషెంట్ పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు పేషెంట్ కి ఏం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో వైద్యుల నిర్లక్ష్యంతో పేషెంట్ బంధువులు ఇక్కడ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అయితే అధికారులు వెంటనే స్పందించడం జరిగింది. ఎంజీఎం ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు పై విచారణకు ఆదేశించినట్లు కూడా ఎంజీఎం ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చిలుక మురళి తెలిపారు. రక్తం గ్రూప్ మారడానికి తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా రోగి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని అదేవిధంగా విచారణ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామంటూ తెలియజేయడం. అయితే ఇలా ఉండగా వరంగల్ ఎంజీఎం నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి వేలకు మంది పైగా వ్యాధిగ్రస్తులు ఎంజీఎం లో చికిత్స కోసం వస్తుంటారు. కానీ ఎంజీఎం యొక్క వైద్యుల నిర్లక్ష్యం
సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంజిఎం లో కొన్ని రూములు శిథిలావస్థలకు చేరి పెచ్చులూడి పడుతున్నాయి. ఓపీ పేషెంట్ల పట్ల అక్కడ ఉండే సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే కొంతమంది సిబ్బంది లైన్ లో ఉన్న పేషెంట్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు ఇటు పేషెంట్లు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఎంజిఎం చుట్టుపక్కల చెత్తా చెదరాలతో నిండిపోయి పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. టాయిలెట్స్ అధ్వానంగా మారిపోయాయి. అయినా కూడా ఎంజిఎం అధికారులు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, పేద ప్రజలను కాపాడాలని పేషెంట్ తరపులు బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్, రైట్. మౌనిష్, ప్రధానంగా అంటే ఇప్పుడు మహిళకు సంబంధించి ట్రీట్మెంట్ గుట్టుచాపుడుగా జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే మహిళకు ఎవరు ఈ సజెషన్స్ ఇచ్చారు, ఆమెను ట్రీట్ చేసిన డాక్టర్ ఎవరు ఏమైనా మనకు తెలుస్తుందా? సో ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుందా? డాక్టర్ ఎవరు, లేకపోతే సిబ్బంది తప్పిదం ఏమైనా ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మనకి? అంటే ఇంతవరకు అయితే డాక్టర్ల వివరాలు అయితే బయటికి చెప్పడం లేదు. కాకపోతే డాక్టర్ల నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఆమెకి బి పాజిటివ్ గ్రూప్ ఎక్కించడం అయితే ఇప్పుడు అయితే తీవ్ర కలకలం అయితే సృష్టించిందని చెప్పొచ్చు. దీనివల్ల ఆమె ఒక్కసారిగా సుహ కోల్పోయడం జరిగింది. ఆమెకి ఫీవర్ రావడంతో అయితే 19వ తారీఖు టెస్ట్ చేయడం వల్ల ఓ పాజిటివ్ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. కానీ బి పాజిటివ్ ఇన్ని రోజులు ఎక్కించడంతో వారు నిర్లక్ష్యం చేశారంటూ, తప్పిదం చేశారంటూ చెప్పడం జరిగింది. దీంతో వారు ఉటావుటిన మళ్ళీ వారైతే తగిన చర్యలు చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే పేషెంట్ తరపు బంధువులు అయితే ఈ వివరాలను అయితే బయటికి వెల్లడించడంతో ఈ విషయం అయితే బయటికి రావడం జరిగింది. దీంతో ఎంజిఎం సూపరింటెండెంట్ అయితే ఇప్పటికీ నిర్లక్ష్యంగా వివరించిన అధికారుల పైన చర్యలు తీసుకుంటున్నామంటూ చెప్తున్నారు. రాజశేఖర్, మౌనిష్. ఎవరు డాక్టర్లు నిర్లక్ష్యం కదా, వాళ్ళు ఏమంటారు? ట్రీట్మెంట్ ఇస్తామని సార్ వాళ్ళు అందరూ మార్చి ఏం ప్రాబ్లం అని ఎన్నిసార్లు ఎట్లున్నది నీ ఆరోగ్యం? ఓకే, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎట్లున్నది? లేదు, ఫీవర్ లేదు, నిన్న కట్టుకుంటే మొన్న కొంచెం మంచిగా. నేను ఏ గ్రూప్ అయితే ఏ గ్రూప్ ఎక్కించింది? నీ పేరేంటి? బ్లడ్ షాంపుల్ ఇచ్చి బ్లడ్ తీసుకొచ్చుకోండి, బ్లడ్ ఎక్కిస్తామని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆమె బ్లడ్ షాంపుల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మన కేసెట్ మీద మీ భార్య బ్లడ్ బి పాజిటివ్ అని చెప్పేసి స్టాంప్ వేసి ఇచ్చింది. బ్లడ్ ప్యాకెట్ కావాలంటే మళ్ళీ మీరు డోనర్ పెట్టుకోవాలంటే నేనే ఇచ్చిన బ్లడ్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ రిసీవ్ అని చెప్పేసి స్టాంప్ వేసిన కేసీ తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చిన. మేడం అక్కడ బ్లడ్ ఇచ్చేసిన, మీరు స్టాంప్ రిసీవ్ స్టాంప్ వేసిన, మీరు ఎట్లా మరి ప్యాకెట్ తీసుకొస్తారా అంటే తీసుకొస్తాం, మేము తీసుకొస్తాం లేదని అని చెప్పేసి అన్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు తీసుకొచ్చి బ్లడ్ ఎక్కించాను, బి పాజిటివ్ బ్లడ్ అని చెప్పేసి ఎక్కించాను. రెండోది కూడా అదే రోజు వెళ్ళి నేను వేరే డోనర్ని ఇచ్చేసి మళ్ళీ రెండో ప్యాకెట్ కూడా అట్లే రిసీవ్ చేసుకొని వచ్చేసి మేడం రెండో ప్యాకెట్ కూడా రిసీవ్ చేసుకున్నాను, ఇచ్చేసిన ఆల్రెడీ. ఇంకో రెండో ప్యాకెట్ కూడా తెచ్చేయండి తీసుకొస్తా అని చెప్పేసి అన్నారు. తీసుకొచ్చి మళ్ళీ 18th రోజు కూడా రెండో ప్యాకెట్ ఎక్కించాను. ఎక్కించిన తర్వాత మేము వచ్చిన రోజే యాక్చువల్లీ వాళ్ళు ఏమిటంటే ఈ అమ్మాయికి చాలా బ్లడ్ తక్కువ ఉంది, మనం ఒక 3-4 ప్యాకెట్ల వరకు ఎక్కియాల్సి వస్తుంది కదా అంటే సరే సార్ వచ్చి ఎక్కించేయండి అని చెప్పేసి మేము అన్నాం. 2 ప్యాకెట్లు ఎక్కిన తర్వాత ఇంకో ప్యాకెట్ ఎక్కియాలని చెప్పేసి మళ్ళీ బ్లడ్ షాంపుల్కి పంపించాను. బ్లడ్ ఎక్కించి షాంపుల్ పంపించిన తర్వాత మళ్ళీ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ షాంపుల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓ పాజిటివ్ వస్తానంటారు. అదేంటి మీ భార్య దగ్గర బ్లడ్ ఇట్లా చేంజ్ వస్తానంటే లేదు సార్ భార్య వచ్చింది, మళ్ళీ తీసుకురండి ఈ షాంపుల్ మళ్ళీ ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. నేను మళ్ళీ వచ్చేసి బ్లడ్ మళ్ళీ షాంపుల్ తీసుకుని సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ సేమ్ అదే ఓ పాజిటివ్ వస్తాను.